పూర్వకాలం నైమసారణ్యము అనే ఒక అరణ్యములో ఇప్పటికీ నైమసారణ్యము అనే పేరుతోటే ఆ గ్రామం గెలవబడుతోంది. ఆ గ్రామం లక్నోకి దగ్గరగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్టణానికి దగ్గరగా ఆ నైమసారణ్యము అనే ప్రాంతంలో పూర్వకాలంలో సూత మహాముని అని ఒక గొప్ప మహర్షి గారు ఉండేవారట. ఆ మహర్షి గారు వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి, వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి, ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట. ఆ కథ శ్రద్ధగా విందాం. పూర్వకాలములో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు. గజరూపము అంటే ఏనుగు. ఆయనకి మన శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు శిరస్సు, ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవాడు. ఆ గజాసురుడు ఈ నుంచి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా గజాసుర, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీకు తోచినటువంటి వరం కోరుకోవయ్యా, ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట. స్వామి వరం పొందాడు. సరే, ఈయన గోళాశంకరుడు కారణం లేక తథాస్తు అని వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఈశ్వరుడు